ఒక కంటెంట్‌ని ఎలా తయారు చేయాలి? ఎలా సృష్టించాలి అంటే, వికృతాన్ని పాజిటివ్‌గా చూపిస్తారు. అంటే ఇప్పుడు పూజ ఉన్నది. అది పాజిటివ్. అన్నదాన కార్యక్రమం పాజిటివ్. భిక్షగాళ్ళకు దానం చేయడం పాజిటివ్. పుణ్య కార్యక్రమం. అడుక్కోవడం పాజిటివ్. లేనోడు అడుక్కుంటాడు. డాక్టర్ హెల్ప్ చేస్తాడు. ప్రాణాలను రక్షిస్తాడు. కానీ ఇప్పుడు ఉరి శిక్ష ఉన్నది. అది కూడా ఒక ప్రాణం తీసేదే కదా! అయినా దాన్ని పాజిటివ్‌గా చేస్తున్నారు. అలాగే తప్పు చేసిన వాళ్ళకు పోలీస్ స్టేషన్‌లో శిక్షలు ఏస్తారు కదా! థర్డ్ డిగ్రీ ఉంటది. అలాంటి ఘోర నరకమైన శిక్షలున్నాయి. కానీ అవి పాజిటివ్‌గానే చేస్తున్నారు. వాటిని ఎవరు తప్పుపట్టరు కదా! అదే ఇప్పుడు బయట నలుగురు రౌడీలు అదే టార్చర్ బాగా కొడితే వాడిని రౌడీ అంటారు, భయపడతారు. కొట్టిండని వాడు బాధితుడు ఏడుస్తాడు. అందరూ జాలిపడతారు. కానీ పోలీసులు దొంగతనం చేస్తే వాళ్ళు అదో విధిగా, అదో డ్యూటీగా పాజిటివ్‌గా కొడుతున్నారు. అన్నదానం ఈ డాక్టర్ హెల్ప్ చేయడం ఎట్లాంటిదో, పుణ్యకార్యం ఎలాంటిదో అలాగే వాళ్ళు చేస్తున్నారు. దొంగలు కూడా ఎవరు జాలిపడతారు పాపం దొంగల మీద కూడా. ఎందుకంటే వీళ్ళు పుణ్య కార్యక్రమం చేసినట్టు వాళ్ళు అది పుణ్య కార్యక్రమంలో భాగమే అన్నట్టుగా చూస్తారు కానీ అదొక వికృతం కదా! పాపం వాడు దొంగైనా ఎంత బాధపడతాడు. దొంగైనా ఉరిశిక్ష అప్పుడు ఎంత అది అమానవీయం కదా! హృదయ వికారం. కానీ ఉరిశిక్ష తీస్తున్నారు. తీయడం తప్పే, తీయబడుతున్న వ్యక్తి నరకమే. కానీ పాజిటివ్‌గా చూపిస్తున్నారు కదా! ఇగో ఇలా అన్నమాట. అంటే అలాగే అంటే నెగెటివ్‌ను పాజిటివ్‌గా చూపిస్తుంటారనమాట. ఇప్పుడు ఎట్లంటే ఇప్పుడు ఆడవాళ్ళ దగ్గర మాట్లాడిన విషయానికి దెంగుతా అంటే వాళ్ళు ఇనరు, పడరు కదా! పూకుల ముద్ద పెడతా, సన్నలు విసుకుతా, చెరుకుతా, లేపి చూస్తా అంటే ఇవన్నీ ఉంటే తప్పు కదా! కానీ వీడు పాజిటివ్‌గా చెప్తాడన్నట్టు వాడు పాజిటివ్. వాడు కూడా ఇదే పాజిటివ్ పెడతాడు. ఒకసారి దెంగుతా అనంటే ఆమె కూడా పాజిటివ్‌గా తీసుకుంది. పెళ్ళిదాకా ఆగలేవా రాజు తొందరపడితే ఎలా? అని ఆమె పాజిటివ్‌గా కోపం చేస్తుంది. నెగెటివ్ కాదు. దెంగుతా అంటే. లేపి చూస్తా అంటే రాజు చూడాలని అందరికీ ఉంటుంది. కానీ ఇంత పబ్లిక్‌లోనా ఏంటి నీ అల్లర్లు వెతికిపోతున్నాయి అని ఆమె అంటుంది. లక్ష్మి ఎక్స్‌క్యూజ్ మీ ఒకసారి చూపించు ప్లీజ్ కట్టలిప్పు అని వాడు పాజిటివ్‌గానే అడుగుతున్నాడు. ఏదంటే ఓ పెన్ అడిగినట్టు, ఒక అమ్మాయిని లేకపోతే మంచినీళ్ళు అడిగినట్టు, ఒక అమ్మాయిని కిస్ అడిగినట్టు, లేకుంటే ఒక అమ్మాయిని రూ. 5 అడిగినట్టు లక్ష్మి ఒకసారి నీ కట్టలిప్పవా ఒక్కసారి చూడాలంది అని అడుగుతున్నాడు. ఆమె కూడా అంటుంది. ఇప్పుడు ఇబ్బందిగా ఉంది. ఇంత పబ్లిక్‌లో ఇబ్బందిగా ఉంది. ఆ! అయినా పెళ్ళికి ముందు ఇవన్నీ ఏంటి? నేను అపరిచితుల అమ్మాయిని అలా ఒప్పుకోను. బాగుండదు. ఇట్లాంటింత తప్ప ఆమె కూడా ప్రతిఘటిస్తలేదు. వాడు పాజిటివ్‌గా అడుగుతున్నాడు. అడగరాని నెగెటివ్‌ని పాజిటివ్‌గా అడుగుతున్నాడు. ఆమె కూడా పాజిటివ్‌గానే చెప్తుంది. పాజిటివ్‌గానే తిరస్కరిస్తుంది. లేదా పాజిటివ్‌గా ఓకే అంటుంది. అట్లా ఉంటుంది. ఇప్పుడు సీయింగ్, బిలీయింగ్ అంటే బాయ్స్ కట్ లిఫ్ట్ చేస్తున్నాడు. అది నెగెటివ్ కదా! కానీ వాడు పాజిటివ్‌గా చేస్తున్నాడు. ఆమె పాజిటివ్‌గా చూపిస్తుంది. అది తప్పంటలేదు. ఒక చూడని వస్తువు వాడు చూడాలనుకుంటున్నాడు అమ్మాయి సీక్రెట్ పార్ట్. సో, ఆమె చూపిస్తుంది. వాడు కూడా చూస్తున్నాడు లేపి. బయట అలా లేపితే అబ్బాయిలు లేపరు. లేపితే తప్పంటారు. కొట్టే అవకాశం ఉంటుంది. కానీ ఆమె ఏమంటలేదు. చూడమంటుంది. చూడని విషయం కనుక తెలియదు కనుక చూడు అన్నట్టుగా ఆమె చూపిస్తుంది. ఆమెకు చూపాలన్నది వానికి చూడాలన్నది లేపుతాడు. ఈ 2 నెగెటివే కదా! కానీ సైంటిఫిక్‌గా పాజిటివే. కాబట్టి అట్లా చూపిస్తానంట. నెగెటివ్‌ని పాజిటివ్‌గా చూపిస్తాను కదా! సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటారు. బాయ్స్ కట్ లిఫ్ట్. అట్లా అనమాట. నెగెటివ్‌ని పాజిటివ్‌గా చెప్పాలన్నమాట. ఉదాహరణకి సెక్స్ అనేది తప్పు కాదు. పిల్లలకు కూడా నేర్పాలి. సెక్స్ ఎడ్యుకేషన్ ఉండాలి అంటున్నారు. అది చీకటి కార్యక్రమం కాదు అంటున్నారు. తెలుసు కదా ఇప్పుడు. అది కూడా ఆకలి, దప్పిక లాంటిది అంటున్నారు. ఆడవాళ్ళకు కూడా సెక్స్ స్వేచ్ఛ ఉందంటున్నారు. వాళ్ళకు కోరికలు ఉన్నాయంటున్నారు. మగవాడు వ్యభిచారం చేసినప్పుడు ఆడదని చేయొద్దు. మగవాడు కోరికలు తెచ్చుకుంటే ఆడదని తీసుకోవద్దు అంటున్నారు. మగవాడు 2 పెళ్లి చేసుకుంటున్నాడు. భార్య చనిపోతే మరి ఆడదెందుకు తీసుకోవద్దు. మగవాని కోరికలు అంటే ఆడదానికి ఉన్నాయంటున్నారు. ఆడది చిన్నోని చేసుకుంటుంది అంటున్నారు. అన్ని మగవానికున్నట్టు అన్ని స్వేచ్ఛల హక్కులు వాళ్ళకున్నాయి అని అంటున్నారు. ఎందుకంటే అన్ని అవసరాలు వాళ్ళకున్నాయి అంటున్నారు కదా! అంటే నెగెటివ్ ఇప్పుడు పాజిటివ్‌గా తీసుకుంటున్నారు కదా! సెక్స్ తప్పు కదా! ఆకలి దప్పిక లాంటిది అంటున్నారు కదా! ఒకప్పుడు నెగెటివ్ కదా సెక్స్ సమాజంలో. కానీ అది పాజిటివ్ అయిపోయింది కదా! అలాగే ఇప్పుడు సినిమాల్లో క్లబ్ డాన్సు, శృంగారము, రొమాన్స్ అవి తప్పు అనుకున్నాం. డ్రెస్ చేంజ్ చేయడము, స్త్రీ అందాన్ని చూపెట్టడము ఒకప్పుడు తప్పు అనుకున్నాం. కానీ అవి పాజిటివ్ అయినాయి కదా! పాజిటివ్‌గా చేస్తున్నారు. పాజిటివ్‌గా చూపిస్తున్నారు. సినిమాల్లో సెక్స్ సినిమాల్లో పాజిటివ్‌గా సినిమాల్లో ఏ సినిమాలో శృంగారాన్ని పాజిటివ్‌గా చూపిస్తున్నారు. అది పాజిటివ్ అని జనం తీసుకుంటున్నారు. ఆడవాళ్ళు కూడా పాజిటివ్‌గా తీసుకుంటున్నారు. ఎందుకంటే స్త్రీ చూపించేది పురుషుడు చూసేదే. అలా తప్పే ఉన్నది. స్త్రీ చూపించడానికే పురుషుడు చూడడానికే అని స్త్రీ కింద చూస్తున్నారు. బెడ్‌రూమ్ సన్నివేశాలు అన్నీ చూస్తున్నారు. స్విమ్ సూట్ ఆడోళ్ళు పురుషులు లొట్టేసుకొని చూస్తున్నారు. ఆడోళ్ళు కూడా మేము చూపించే దాంట్లో తప్పులేదంటే ఆడోళ్ళు ఉంటున్నారు. ఇలా బండబూతులు, వికృత చేష్టలు మగాళ్ళు చేస్తారు చూసినావా? ఆ! అన్‌వాంటెడ్‌గా నిషేధితమైన బూతులు, శృంగారం, గలీజ్ మాటలు అవన్నీ కూడా వీడు పాజిటివ్‌గా అడుగుతున్నాడు. గలీజ్‌గా అడుగుతలేడు. వాటిని వాళ్ళు పాజిటివ్‌గానే తీసుకుంటున్నారు. పాజిటివ్‌గా అంటే సున్నితంగా తిరస్కరిస్తున్నారు. లేదా ఓకే. సరే నాయనా అని వాళ్ళు అంగీకరిస్తుంటారు చూడు. అలా ఉన్నట్టు. ఇలా పెట్టాలంట. మీరు కంటెంట్ ఇలా తయారు చేయాలి. నెగెటివ్‌ని పాజిటివ్‌గా చేయాలి.
అంటే కేవలం సెక్స్ గురించి, బూతు గురించే కాదు. మీరు ట్రెడిషనల్ లవ్ టిప్స్, రొమాంటిక్ టిప్స్ వాటిని కూడా ఇలాగే చేయాలి. కానీ నెగెటివ్‌ని పాజిటివ్ చేసినట్టు ఎక్కడా ఉండదు. ఇప్పుడు మీకు టీవీలో చూడండి కొన్ని ఫ్రాక్స్ అవి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కావాలనే నటిస్తున్నారు చూసినావా? వాళ్ళ కొడుకు తప్పాడంటే భర్త ఉరుకుతా ఉంటాడు. భార్య ఉరుకుతాంది. అందరు తప్పిపోయినట్టు తిరుగుతా ఉన్నారు. మా కొడుకు తప్పిండు, ఎవరు ఎత్తుకుపోయిండు అని అలరి సృష్టిస్తారు. అవన్నీ కావాలనే క్రియేట్ చేస్తున్నారు. ఫ్రాంక్ వీడియోలు కావాలనే చేస్తున్నారు. సో, ఇలాగే మీరు కావాలని చేసినట్టు కనబడద్దు మరి. నెగెటివ్‌ని పాజిటివ్‌గా చేయాలి. కానీ కావాలని చేసినట్టు కనబడద్దనమాట. ఎందుకంటే ఇప్పుడు మర్డర్ ఉన్నది, రౌడీలు కొట్టుకోవడం ఉన్నది. దాన్ని నెగెటివ్ కదా! చంపడం నెగెటివ్ కదా! ఒక మనిషిని చంపడం. కానీ చంపడం స్వీట్ ఇచ్చినట్టు, వ్యక్తికి బహుమతి ఇచ్చినట్టు ఒకడు చంపితే అది వినోదం ఎట్లయితది? కానీ అలా చూపిస్తే ఎలా ఉంటుంది? ఒకడు చంపబడుతున్నాడు. అది వినోదం ఎట్లయితది? హృదయ వికారమే కదా! కానీ అది వినోదం అయితే ఎట్లుంటది? ఈ విధంగా వికృత చేష్టలు, భూతు, అశ్లీలం అనుకో సెక్సు మగవాళ్ళు మాత్రమే మాట్లాడుకుని మగవాళ్ళు చేసే వికృత క్రీడలవి. మగవాళ్ళు వికృతంగా చేస్తారు కదా! అలాంటివి వాడు పాజిటివ్‌గా చేస్తున్నాడు. ఎక్కడ వికృతం లేదు. వికృతం చేస్తే తప్ప రాని ఆలోచనలవి. కానీ వాటిని ఎలాంటి వికృతం లేకుండా పాజిటివ్‌గా చేస్తున్నాడు. నిజంగా పాజిటివ్‌గా రావు అవి. పాజిటివ్‌గా చేస్తే ఆ ఆలోచనే రాదు. కానీ వికృత చేష్టలు పాజిటివ్‌గా చేస్తూ పాజిటివ్ ఆలోచనలాగానే చేస్తున్నాడు. పాజిటివ్‌గా చెప్తున్నాడు. వాళ్ళు కూడా పాజిటివ్‌గా తీసుకున్నారు ఆడోళ్ళు. పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. పాజిటివ్‌గా వింటున్నారు. పాజిటివ్‌గానే వస్తున్నారు. ఎవరు తీసుకోరు అట్లా పాజిటివ్‌గా వాటిని. తీసుకోలేరు. ఎందుకంటే అది అలాంటిది. అంటే ఇప్పుడు నిప్పున్నది. నిప్పుని ముట్టుకుంటే ఎవరికైనా కాలుతది. కానీ నిప్పు ముట్టుకుంటే చల్లగా ఉన్నట్టుగా అనుకుంటాడా ఎవరైనా? అనుకోరు కదా ఎవరైనా. తిడతారు, ఏడుస్తారు. నిప్పు కాలుతది. కానీ దాన్ని చల్లగా ఉన్నట్టుగా తీసుకొని ఐస్ ముక్క తీసుకున్నట్టు తీసుకొని నీళ్ళలాగా అది నిప్పు మీద పడ్డా ఊకుంటే ఎలా ఉంటది? అలా ఉంటదన్నట్టు. బాధితులు. అంటే సెక్స్ గురించి మాట్లాడితే వినే ఆడవాళ్ళు అలా చేస్తున్నారు. దాన్ని అలా తీసుకుంటున్నారు. కానీ సెక్స్ గురించి అంటే వికృతంగా మాట్లాడే మాటలు కూడా ఇప్పుడు ఎదుటి వ్యక్తిని పగతోనో, నేరంతోనో కొట్టడమో, హింసించడమో, చంపడం చేస్తాం. కానీ అలా కాకుండా పాజిటివ్‌గా చంపుతున్నాడు. పాజిటివ్‌గా ఎలాంటి శత్రుత్వం లేదు. ఇప్పుడు హోలీకి రంగులు పూసుకున్నట్టు, గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చినట్టు అలా బలాయి చేసుకున్నట్టు చంపుతున్నాడు. చంపితే దాన్ని పాజిటివ్‌గా తీసుకుంటారా ఎవరైనా? అది నెగెటివే. కానీ దాన్ని పాజిటివ్‌గా తీసుకుంటే ఎలా ఉంటది? ఆ! అలా చేస్తున్నానన్నమాట. అంత వింతగా ఉంటది కంటెంట్ అనమాట. సినిమా అంటేనే అది. కాబట్టి నెగెటివ్‌ను పాజిటివ్‌గా చేయాలంటాం. పాజిటివ్‌గా చూపించాలి. ఇదే కంటెంట్ చేయడం అంటే. ఉదాహరణకి ఎవరైనా తప్పు పనులు చేయరు, పొరపాట్లు చేయరు, తిట్లు తినరు, చీవాట్లు తినరు. ఉదాహరణకి రోడ్డు మీద వేగంగా తీసుకొని బండి తీసుకుపోతుంటే యాక్సిడెంట్ చేస్తే అక్కడ ఉన్నోళ్ళు చితగ్గొడతారు మనల్ని కదా! మనం కూడా యాక్సిడెంట్లు చేస్తాం. వాళ్ళు చితగ్గొడతారు. కాబట్టి ఎవరు చేయరు, కంట్రోల్‌లో ఉంటారు. అలా ఎవరు మర్డర్లు చేయరు, నేరాలు చేయరు. నేరాలు చేస్తే ఎటోళ్ళు కొడతారు, తీసుకుపోయి శిక్షలేస్తారు, శిక్ష అనుభవించాలి. మెత్తగా కొడతారు. తెలుసు కదా! ఉరి శిక్ష, మరణ శిక్ష అన్ని పెడతారు, పోలీసులు కొడతారు. కాబట్టి అలాంటి పనులు చేయము. చేస్తే ఎవరు ఊరుకోరు, కొడతారు. ఇట్లుంటదనమాట. అలాగే ఇప్పుడు ఆడోళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళ దగ్గర అసభ్యము, బూతు, చేయరాని పనులు, చండాలం పనులు, వాళ్ళ కిటికీలకెళ్ళి తొంగి చూడడం, వాళ్ళ చూడరాని అవయవాలను చూడడం, కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం, బ్యాక్ సైడ్ వాళ్ళవి చూడడం, ఇవన్నీ అందరికీ చూడాలని ఉంటుంది. కానీ దొరికితే తప్పైద్ది కదా! కాబట్టి వాళ్ళకంటే ఆడవాళ్ళ ముందు అసభ్యంగా ప్రదర్శించడం, శరీరాన్ని ప్రదర్శించడం, పురుషులు చూపించరాని వాళ్ళ ముందు యూరిన్ పోవడం, బట్టలు లేకుండా స్నానం చేయడం చేస్తే అందరికీ చూపించాలని ఉంటుంది. కానీ ఇది తప్పు కదా! పరిస్థితిని అలా చూడద్దు. చూస్తే తప్పు. కాబట్టి కొడతారు, తిడతారు, చెడ్డోడు అంటారు, మెత్తగా కొడతారు. కాబట్టి ఎవరు దెబ్బలు పడాలని అనుకోరు కాబట్టి అలా చెయ్యరు. ఆడవాళ్ళైనా అంతే కదా! అలాంటివి చేయరాదు అబ్బాయిల దగ్గర. వాళ్ళు కూడా చేయాలంటది కానీ చెయ్యరు. యాక్సెప్ట్ చెయ్యరు. ఇట్లుంటది. కానీ రచయిత మరి ఇవన్నీ చేయాలి. అంటే వానికి బుద్ధి ఉంటేనే, ఈ సైకో లాంటి బుద్ధి ఉంటేనే వాడు అలా చేయాలి. ఇలాంటి చేసేటోడు నిజంగానే జీవితం కూడా అలా చేస్తాడు, తట్లు తింటాడు. కానీ ఇక్కడ రచయిత అలాంటి వాడే కావాలి. చెడ్డవాడే. దుర్మార్గము, చెడ్డవాడు, ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించోడు, హింస, దుర్మార్గము, శాడిస్టు, ఆడవాళ్ళ దగ్గర మిస్‌బిహేవింగ్ చేసేటోడు, ఏదైతే ఆడవాళ్ళు వ్యతిరేకిస్తారో దాన్ని చేసేటోడు, నెగెటివ్ అన్నట్టు ఆడవాళ్ళ పట్ల వ్యతిరేకించేవాడు, ఇట్లాంటోడనమాట. ఇలాంటివన్నీ నెగెటివ్ ఆలోచనలు చేయాలి. కానీ దాన్ని నెగెటివ్‌గా చూపెట్టొద్దు. పాజిటివ్‌గా చూపెట్టాలి. పాజిటివ్ చేయాలి. మరి పాజిటివ్‌గా ఎవరు చెయ్యరు. పాజిటివ్‌గా చేస్తే వచ్చేది కాదది. నెగెటివ్‌గా చేస్తేనే వస్తది. కానీ దాన్ని పాజిటివ్‌గా చేస్తాడనమాట. జనం ఎదుటి వాళ్ళు కూడా దాన్ని పాజిటివ్‌గా తీసుకున్నారు. ఆడవాళ్ళు కానీ ఏదైనా వాళ్ళు పాజిటివ్‌గానే తీసుకున్నారు. వీడు పాజిటివ్‌గానే చేస్తాడు. పాజిటివ్‌గా చెప్తాడు. అట్లా అనమాట. ఇట్లయితది కంటెంట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళు కూడా అబ్బాయిలను జోక్ చేస్తున్నారు. గర్ల్ ఫ్రెండ్ ఉందా? లవర్ ఉన్నదా? అంటున్నారు. ఆడవాళ్ళు కన్నుకొడుతున్నారు. ఆడవాళ్ళు సెక్స్ గురించి అబ్బాయిలను రెచ్చగొడుతున్నారు. సో చిన్నపిల్లల్ని గర్ల్ ఫ్రెండ్ ఉందా? లవర్ ఉందా? అంటున్నారు. అడగరని ప్రశ్నలు గట్టి పడుతుందా అని జోక్ చేస్తున్నారు. కావాలని అడుగుతున్నారు. ఇట్లా అడుగుతున్నారు కదా! ఒకప్పుడు మిస్‌బిహేవింగ్ ఇవన్నీ మగవాళ్ళు చేస్తే మిస్‌బిహేవ్ అనేవాళ్ళు. మిస్‌బిహేవింగ్ చేసేవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళని. అసభ్యంగా ఇలాంటివి మాట్లాడేవాళ్ళు. ఆడవాళ్ళు చెప్తూ కొడుతూ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆడవాళ్ళే మాట్లాడుతున్నారు. ఆ! చిన్న అబ్బాయిలని గర్ల్ ఫ్రెండ్ ఉందా? లవర్ ఉందా? అడుగుతున్నారు. గట్టి పడుతుందా? ఇవన్నీ అడుగుతున్నారు వాళ్ళకు.
ఇట్లున్నది కదా! అంటే వాళ్ళు పాజిటివ్‌గా కడుతున్నారు. జనం కూడా దాన్ని పాజిటివ్‌గా తీసుకుంటున్నారు. చూసేవాళ్ళు కూడా ఇది కామన్ అన్నట్టుగా తీసుకుంటున్నారు. వీళ్ళు కామన్‌గా చేస్తున్నారు. అన్నావా? అదేమన్నా అంత ప్రత్యేకమైన తప్పుగా అన్నట్టుగా చేస్తున్నారు. అదే ఒకప్పుడు మగవాళ్ళు అలా చేసేవాళ్ళు. వాళ్ళు చెడ్డవాళ్ళని వాళ్ళని కొట్టేవాళ్ళు, ఆడవాళ్ళే తిట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆడవాళ్ళే చేస్తున్నారు. అది సహజంగా కామన్‌గా జనం కూడా ఇది కామన్ విషయం అయిపోయింది. చూసినావా? అలాగే ఇప్పుడు సినిమాలో స్విమ్ సూట్ రాబోయే రోజుల్లో నిజ జీవితంలో అమ్మాయి అబ్బాయికి స్కర్ట్ లేపి చూపెట్టొచ్చు. అలా ఉన్నది. అబ్బాయి కూడా ఇది కామన్ విషయం కావచ్చు. ఏగా అన్నట్టుగా వాళ్ళు చేస్తున్నారు. తప్పు లేదన్నట్టు అమ్మాయిలు వేస్తున్నారు. అబ్బాయిలు చూస్తారు కావచ్చు చిన్నపిల్లలు. ఇలా ఉంటుందన్నమాట. అంటే నెగెటివ్ పాజిటివ్ అవుతుంది సమాజంలో. ఒకప్పుడు తప్పు అనుకునేది ఇప్పుడు వద్దన్నోళ్ళు ఏదైతే తప్పు అని పెడుతున్నారో వాళ్ళే చేస్తున్నారు. అంటే వాళ్ళు పాజిటివ్‌గా అంత పాజిటివ్ అయిపోతుంది. జనం కూడా అది పాజిటివ్‌గా తీసుకుంటారు ఇక. అది పాజిటివ్ అయిపోయింది. చూసారా? అట్లనమాట. ఎందుకంటే ఒకప్పుడు వితంతు వివాహం లేదు. మహా తప్పు. ఆడది తలదించుకోవాలి, బయటికెళ్ళొద్దనేది. ఇప్పుడు ఆడదే ఏం చేస్తుంది? మొగుడు చచ్చిపోతే ఉంచుకుంటాంది, 2 పెళ్లి చేసుకుంటాంది, రెండోడు చచ్చిపోతే మూడో పెళ్లి చేసుకుంటాంది. తెలుసు కదా! అట్లా మారింది. ఇప్పుడు కామన్ కదా! వితంతు వివాహం కామన్ కదా! రెండో పెళ్లి మ్యారేజ్ బ్యూరోలు ఏర్పడ్డాయి. ఆడోళ్ళు కూడా పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఇంకా ఆడోళ్ళు పెళ్లి చేసుకోవద్దు అనేవాళ్ళు లేరు. చేసుకోను అనే ఆడవాళ్ళు లేరు. అది కామన్ అయిపోయింది. ఒకప్పుడు అది తప్పు కదా! అట్లనే నెగెటివ్ అనేది ఇప్పుడు పాజిటివ్‌గా చెప్తారన్నట్టు కంటెంట్. ఒకప్పుడు వయసులో పెద్ద అమ్మాయిని చేసుకోవడం తప్పు అనేవాళ్ళు. అబ్బాయిలని తప్పు అనేవాళ్ళు. ఆడవాళ్ళు చేసుకునేవాళ్ళు కాదు ఆడవాళ్ళైతే. కానీ ఇప్పుడు ఆడవాళ్ళే చిన్నోళ్ళని చేసుకుంటాళ్ళు. అబ్బాయిలు కూడా పెద్దోళ్ళని చేసుకుంటాళ్ళు. సమాజం కూడా ఇది కామన్ అన్నట్టుగా సమాజం చూస్తుంది. తెలుసు కదా! అలా జరిగిపోతున్నాయి. ఒక తప్పు అనేది ఇప్పుడు ఆడవాళ్ళే చేస్తున్నారు. చిన్నోళ్ళని చేసుకుంటున్నారు. మగోడు చేస్తేనే తప్పు కాబట్టి మగోడు గొప్పకో లేకుంటే తెగించో చేసుకొని గొప్ప అనుకునేవాడు. కానీ ఇప్పుడు ఆడవాళ్ళే చేసుకుంటున్నారు చిన్నోళ్ళను. అట్లున్నది. కాబట్టి అది కామన్ అయిపోతుంది కదా! తప్పును తప్పుగా తప్పే ఇప్పుడు సహజమైపోతుంది. రైట్ అయితుంది. చూసావా? అట్లా అనమాట. కంటెంట్ నెగెటివ్‌ను పాజిటివ్ అయితుంది కదా! అట్లా మీరేం చేయాలి? నెగెటివ్ ఆలోచనలు, బూతు, అశ్లీలము, నెగెటివ్, చండాలము, చేయరాని పనులు ఉంటాయి కదా! వికృతం, దుర్మార్గాన్ని చేసి దాన్ని దుర్మార్గంగా చెప్పకండి, దుర్మార్గంతో చెప్పకండి. పాజిటివ్‌గా చెప్పండి. పాజిటివ్ విషయంలాగా చెప్పండి. మీరొక పాజిటివ్ మనిషి. ఎట్లా చేస్తారో అలా చెప్పండి. పాజిటివ్‌గా చెప్పండి. ఒకప్పుడు మొడ్డ, దెంగుత, పోకు, లేస్తాంది అంటే మొడ్డ లేస్తాంది, మొడ్డ గుడుసుడు ఇవన్నీ మగోళ్ళ మాటలివి. ఆడవాళ్ళు వాళ్ళ ముందు మగోడు మాట్లాడకూడని మాటలు ఆడవాళ్ళ ముందు మాట్లాడరు. ఒకవేళ మాట్లాడితే నెగెటివ్‌గా వాళ్ళను చెప్పేవాళ్ళనమాట. కానీ ఇవే ఆడవాళ్ళే మాట్లాడతారు. సెక్స్ ఎడ్యుకేషన్. అంటే సెక్స్ ఎడ్యుకేషన్ కాదు. ఇవన్నీ మగవాళ్ళు మాట్లాడే మాటలే ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు. ఏందంటే సెక్స్ సహజమే కదా! సెక్స్ ఎడ్యుకేషనే కదా! అంటున్నారు. అంటే బూత్ సెక్స్ ఎడ్యుకేషన్ అయిపోయింది. అది బూత్ కాదు సెక్స్ ఎడ్యుకేషన్ అయిపోయింది. తప్పింది అంటున్నారు. ఆడవాళ్ళే మాట్లాడుతున్నారు. లేస్తే అది సరిగ్గా లేవాలంటే ఈ మందేసుకోవాలి. మగవాళ్ళకి ఇది లేవది లేకుంటే అని ఆడవాళ్ళు చెప్తున్నారు. మొడ్డ అంటున్నారు. దెంగతా అనే పదాలు ఆడవాళ్ళు వాడుతున్నాయి. ఇలా దెంగితే స్త్రీకి తృప్తి కలుగుతది. ఎలా దెంగితే అని ఆడవాళ్ళే పెడుతున్నారు. చూసినావా ఇవన్నీ ఆడవాళ్ళే. పూకు అనేది మొడ్డ లేస్తే గట్టి పడుతుంది, పొడుగవుతుంది. ఇవన్నీ ఆడవాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు. చూసారా? అంటే నెగెటివ్, పాజిటివ్ అయిపోయింది. ఆడవాళ్ళైతే నెగెటివ్‌గా చేయగలరు కదా! దాన్ని పాజిటివ్‌గా చెప్తున్నారు. మగవాళ్ళు చెప్తే నెగెటివ్, మగవాళ్ళు నెగెటివ్ కోసం యూజ్ చేసే పదాలు ఇప్పుడు ఆడవాళ్ళు పాజిటివ్‌గా చెప్తున్నారు. పాజిటివే. పాజిటివ్ అయినప్పుడు ఏమున్నది సెక్సే కదా! దెంగుతా, మొడ్డ, లేసుడు, నిలబడుడు ఇవన్నీ కామన్ కదా! శరీర ధర్మాలవి. సృష్టి సహజం. తప్పేంది? అనుకుంటున్నారు. ఇట్లా అన్నట్టు. నెగెటివ్‌గా చేయండి వికృత చేష్టలను. కానీ నెగెటివ్‌గా చెప్పకండి. పాజిటివ్‌గా చెప్పండి. పాజిటివ్‌గా యూజ్ చేయండి. అంతేనమాట. దాని యొక్క ఉపయోగం తీసుకుంటారు. అట్లా పాజిటివ్‌గా చెప్పండి. ఉదాహరణకి మన వీధిలో మనం ఎట్లుంటాం? మనము మన ఫ్రెండ్ మాట్లాడుకుంటే బయట మాట్లాడుకుంటూ ఉంటాం కదా! వీధిలో మన దోస్తున్నాడు ఓ చెట్టు కింద మాట్లాడుకుంటున్నాం. అట్లనే ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఆడోళ్ళు వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా! ఆడోళ్ళు ఉంటారు, మగోళ్ళు ఉంటారు. అమ్మలక్కలు కూర్చొని ఉంటారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఏం చేసినామంటే మనము మన ఫ్రెండ్ నగ్నంగా స్నానం చేసుకుంటున్నాం అనుకో. అప్పుడు అంతా వింత కదా! వికృతంగా ఉంటుంది. వీడేందుకు ఇట్లా చేత్తాండ్లబ్బా మనుషులా గాడిలా అని తిడతారు. మనం కూడా చెయ్యము. అలాంటి పనులు చేయము సిగ్గుపోద్దని. కానీ అమెరికాలో అట్లా ఉంటది. నగ్నంగా వరండాలో బయట స్నానం చేస్తా ఉంటారు. నగ్నంగా నిలబడే మాట్లాడుకుంటా ఉంటారు. ఇద్దరు మగోళ్ళు. ఆడనే ఆడ లేడీస్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటారు. అమ్మలక్కలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటారు. చూస్తేనే అది కామన్ వాళ్ళకు. అట్లా అన్నమాట. ఉదాహరణకి ఓ లేడీ డాక్టర్ ఏం చేసింది? అమ్మాయి యొక్క హెల్త్ చెకప్‌లో మన పురుషాంగం తీయమని చూసి చెక్ చేస్తుందనుకుందాం. పెద్దామె 50 ఇయర్స్ అబ్బాయిది. చూస్తే ఎలా ఉంటుంది? అబ్బాయి చూపెట్టాడు వాళ్ళు కూడా చూడరు కదా! ఆడోళ్ళు ఆ పనులు చేయరు. వైద్య పరిభాషలో అయినా తక్కువ చేస్తారు. చేసినా అసభ్యంగా ప్రవర్తించొద్దు. ఆమె అసభ్యతతో చూడదు. అది జరగదు. అరుదుగా ఇలా జరగవు. కానీ ఇది కామన్ కదా! వైద్య పరిభాషలో అబ్బాయిని న్యూడ్‌గా బట్టలు విప్పి అమ్మాయి లేడీ డాక్టర్ చూస్తుంది. యంగ్ డాక్టర్. అబ్బాయి కూడా చూపిస్తున్నాడనుకో, అబ్బా! ఎంత అదృష్టంరా వానికి అనుకుంటాం. అబ్బా! అలాంటి ఛాన్స్ అందరికి దొరకదనుకుంటాం కదా! కానీ ఆమె అలా చేస్తుందంటే అందరూ అలా చూయించుకోవాలనుకుంటారు కదా!
కానీ అది పాజిటివ్‌గా జేయాలంట. వీడు పాజిటివ్‌గా జేయాలె, ఆమె పాజిటివ్‌గా చూస్తాది గదా! ఇగో ఇలాగే వికృత చేష్టలు గూడా పాజిటివ్‌గా చెప్పండి, పాజిటివ్‌గా చూపించండి. అట్లా అనమాట. కంటెంట్ ఇలా తయారు చేయాలి.